మీ ఆత్మ ఎండిపోయినట్టు అనిపించిందా? ప్రార్థనలో నడిపింపు లేదు, వాక్యంలో ఆనందం లేదు, సేవలో ఉజ్జీవం లేదు. దేవుడు మీ పరిస్థితిని మార్చగలడా? ఈరోజు మనం ఎండిపోయిన ఎముకల లోయలో దేవుడు చేసిన అద్భుతం ద్వారా నేటి క్రైస్తవులకు గొప్ప సందేశాన్ని తెలుసుకుందాం. ఎండిన ఎముకలు లోయ, మన ఆత్మీయ స్థితి. ఎజేకియేలు ప్రవక్తను దేవుడు ఒక లోయకు తీసుకెళ్లాడు. ఆ లోయలో ఎముకలు, చాలా ఎముకలు, అవి పూర్తిగా ఎండిపోయి ఉన్నాయి. ఇది ఆత్మీయ నిర్జీవత్వానికి ప్రతీక. ప్రార్థన ఉన్నా శక్తి లేదు, ఆరాధన ఉన్నా ఉనికి లేదు. నేటి చాలామంది విశ్వాసుల పరిస్థితి ఇదే. ఆ సమయంలో దేవుడొక ప్రశ్న అడుగుతున్నాడు, ఇవి బ్రతుకగలవా? మనుష్యకుమారుడా, ఈ ఎముకలు బ్రతుకగలవా? ఇది నేడు మనకు కూడా వేసిన ప్రశ్నే. నీ కుటుంబం బ్రతుకగలదా? నీ సేవ పునరుద్ధరించబడగలదా? నీ ఆత్మ మళ్లీ జ్వలించగలదా? మన సమాధానం, ప్రభువా, నీకే తెలుసు. వాక్యం ప్రకటించబడినప్పుడు దేవుడు ఎముకలపై ప్రవచించమని ఆజ్ఞాపించాడు. ప్రవచనమిచ్చిన వెంటనే ఒక శబ్దం వినిపించింది. ఎముకలు కలిశాయి, శరీరాలు ఏర్పడ్డాయి, కాని ఇంకా జీవం లేదు. ఇదొక ముఖ్యమైన పాఠం. నిర్మాణం ఉండవచ్చు, వ్యవస్థ ఉండవచ్చు, కార్యాలు ఉండవచ్చు, కాని దేవుని శ్వాస లేకుండా జీవం ఉండదు. దేవుని శ్వాస ఊపిరి, పరిశుద్ధాత్మ కార్యం. దేవుడు గాలిని ఆజ్ఞాపించాడు. శ్వాస ప్రవేశించినప్పుడు వారు జీవించారు. ఈ సంఘటన మనకు అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం గుర్తుచేస్తుంది. పెంటకోస్తు దినాన పరిశుద్ధాత్మ దిగివచ్చినప్పుడు భయపడిన శిష్యులు ధైర్యవంతులయ్యారు. మూసివేసిన గది సువార్త కేంద్రంగా మారింది. 120 మంది 3000 మందిగా మారారు. దేవుని శ్వాస మార్పుని తెస్తుంది. నేటి క్రైస్తవులకు సందేశం: ఎండిపోయిన స్థితిని ఒప్పుకోండి. సమస్యను గుర్తించకుండా పునరుద్ధరణ రాదు. వాక్యాన్ని ప్రకటించండి. దేవుని వాక్యం శక్తివంతమైనది. పరిశుద్ధాత్మ కోసం ఎదురు చూడండి. కార్యక్రమం కాదు, ఉనికి కావాలి. నిరాశకు లొంగపోవద్దు. ఎముకల లోయ కూడా సైన్యంగా మారింది. ఆత్మీయ ఉజ్జీవం కొరకు 5 అడుగులు. 1. నిశ్శబ్ద ప్రార్థన. 2. నిత్యమూ వాక్యధ్యానం. 3. ఉపవాసం. 4. సంఘ సహవాసం. 5. పరిశుద్ధాత్మ నడిపింపు. మీ జీవితం ఎముకల లోయలా అనిపిస్తుందా? అయినప్పటికీ దేవుడింకా మాట్లాడుతున్నాడు. దేవుడు తన ఊపిరి మనకు పంపుతున్నాడు. దేవుడు ఇంకా పునరుద్ధరిస్తున్నాడు. ఈరోజు మీరు చెప్పగలరా, ప్రభువా, నా మీద నీ శ్వాసను ఊదుము.